నమస్తే V3 న్యూస్ స్వాగతం లక్ష్యం సమాజ హితం V3 న్యూస్ ఫోకస్ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు నేషనల్ బీసీ ఉమెన్ ఫెడరేషన్ ఓబీసీ సెంట్రల్ కమిటీ ఎం భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. ఎన్నో సంఘాలు హక్కులు కావాలి రాజాధికారం వైపే చూపు, మరి అన్ని సంఘాలు కూడా రాజాధికారం వైపే ఉన్నారని చెప్తున్నటువంటి మరి ఈరోజు ఫోకస్ కార్యక్రమంలో ఓబీసీ సెంట్రల్ కమిటీ ఎం భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. వారితోటి ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను సురేష్. మొన్ననే ఢిల్లీ పర్యటన చేశారు. ఎక్కడికి వెళ్ళారు? ఎవరైనా కలిశారు? ఎంప్లాయీస్ ఓబీసీ ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకు క్రిమిలేయర్ విధించి జీఓపీటీ గైడ్లైన్స్ ఎత్తివేయాలని చెప్పేసి మన ఢిల్లీలో ఓబీసీ నేషనల్ కమిషన్ చైర్మన్ భగవాన్ లాల్ సహానిని కలిసినాం. మరి కమిషన్ మెంబర్ డాక్టర్ సుధా యాదవ్ గారిని కూడా కలిసినాం. వారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఈ క్రిమిలేయర్ని రద్దు చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు హోంశాఖ కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా కలిసినాం. వారిని కూడా మన మెమోరాండం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెషన్కు ఓబీసీల హక్కులు చట్టసభల్లో పాస్ అయిన ఎన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు కాబట్టి మహిళా బిల్లు ఒకటి, అందులో ఓబీసీ మహిళలకు కోటా, ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా కోటా ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి ఈ విద్యని కలవడం జరిగింది. ఎలా అనిపించింది? మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంటే 23-26 సంవత్సరాలు అవుతుంది మండల్ కమిషన్ సిఫార్సులు అమలై 93 అయినాయి. కానీ దురదృష్టం ఏందో అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 65 కోట్ల మంది మేము ఓట్లు వేస్తున్నాం, కానీ ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదు. పోయిన ఆగస్టులోనే, అంతకుముందు ఆగస్టులో మాకు నేషనల్ బీసీ కమిషన్కు చట్టబద్ధత ఉంది, మొన్ననే కల్పించారు. కాబట్టి ఇప్పుడు మా హక్కులు ఏదైతే ఉందో మా ఉద్యోగులకు పదోన్నతుల సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్ కావాలనేది ప్రధాన కోరిక. తప్పకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో అమలు చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాం. రైట్, కమ్ టు ద పాయింట్. మనం చూసుకున్నట్టయితే ఓబీసీ సెంట్రల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారు? అసలు మిగతా సంఘాలకు మీకు ఇందులో ఏముంది వైరుధ్యం? అంటే నేను 2008లో బీసీ సంక్షేమ సంఘం ఉద్యమంలో భాగస్వామినైనా, 2009 నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి కోదండరాం నాయకత్వము, అదేవిధంగా స్వామి గౌడు, శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో, అద్దంకి దయాకర్ గారు, వీళ్ళందరి నాయకత్వంలో కలిసి అన్ని పార్టీలకు చేసి ఉన్నది. కాబట్టి ఏ పార్టీ పిలిపించినా ఎవరు పిలిపించినా కూడా ఆల్ పార్టీల్లో నేను పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు మహిళా సమాఖ్యను మేము 2013లో ఏర్పాటు చేసి బీసీ మహిళా సమాఖ్యను ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా నేషనల్ బీసీ ఉమెన్ ఫెడరేషన్ మేము ఏర్పాటు చేసినాం. దాని ద్వారా 2009 నుంచి అటు తెలంగాణ ఉద్యమము ఇటు బీసీ ఉద్యమాలలో మేము మా వంతుగా అంటే ఉద్యమం చేయడంలో మేము ఎప్పుడు కూడా వెనక్కి పోలేదు. ఎంతో కొంతగా మా జాతి కోసం మా హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాను. ఈ ఓబీసీ సెంట్రల్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశామంటే 2018లో ఏర్పాటు చేశాం. అంటే సంఘాలు ఉన్నాయి, అందరూ మా అన్నదమ్ములే మా అక్క చెల్లెళ్ళే పోరాడుతారు, కానీ అందరి లక్ష్యం ఒకే వైపు. అంటే కొన్ని సంఘాలు ఒక పార్టీకి మద్దతు ఇవ్వడము, ఇంకొక అగ్రకుల నాయకులకు పార్టీలకు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న సంపన్న వర్గాలు, సరే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళకి ఇవ్వడం లేదు, ఎంత వేల కోట్లు ఉన్న వాళ్ళకు మద్దతు ఇవ్వడం. అంటే మాకు ఇది కొంచెం నచ్చక ఇందులో ఓబీసీ సెంట్రల్ కమిటీలో అన్ని రాజకీయ పార్టీల పెద్దలు ఉన్నారు. అంటే ఇది భావితరాల కోసం, భావితరాల హక్కుల కోసం, భావితరాలకు కావలసినటువంటి రావాల్సినటువంటి బాధ్యతల కోసం ఒక సామాజిక దృక్పథంతో ఈ దేశంలో ఉన్నటువంటి
65 కోట్ల ప్రజల యొక్క ఆత్మగానే ఓబీసీ సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసినాం. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా ప్రొఫెసర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, మరి యువత ఉంది, ఈరోజు విద్యార్థులు ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు. కాబట్టి ఇది సమిలీకృతమై ఈరోజు ఓబీసీ సమాఖ్య స్ఫూర్తిగా మా అందరికీ ఒక ఆదర్శంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం. ఇది ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, మేము అనుబంధం కాదు. ముఖ్యంగా మీ పార్టీ యొక్క మీరు పెట్టినటువంటి కమిటీ యొక్క కలర్ కూడా వంకాయ కలర్ లాగా సూచించారు. అంటే దేనికి సింహం పోరాటం పటిమ ఎలా ఉండబోతుంది? అంటే ఇది మేము పెట్టిన పార్టీ జెండా, అది ఈ అసోసియేషన్కి పెట్టుకున్నటువంటి జెండా ఏంటంటే వంకాయ కలర్. అంటే ఇది శక్తికి రూపం. అంటే శక్తి లేనిది ఎవరం కూడా ఏం చేయలేము. ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నని, ఎంత సంపన్నులు ఉన్నని, ఏమన్నా ఆయనలో శక్తి లేనిది లేవలేము కదా ఎవరమైనా. శక్తి అనుగ్రహం లేనిది ఎవ్వరికి ఏమీ కాదు లేచినప్పటి నుంచి. ఇప్పుడు మొక్క కూడా పెరగాలంటే శక్తి ఉండాలి మొక్కకు కూడా. విత్తనం వేసినప్పుడు మొక్కకు మనం నీళ్ళు పోస్తేనే శక్తి వస్తుంది. అంటే అలాంటి శక్తి ప్రతిరూపం ఈ దేశానికి. అందరం కూడా శక్తికి ప్రతిబింబంగా ఇది మేము అంబేద్కర్ని మరియు పూలే గారిని మా యొక్క కండువలో, ఆ జెండాలో మేము వాళ్ళిద్దరిని ఒక గురు శిష్యులుగా ఈ దేశానికి సేవ చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ఎన్నో అవమానాలు పడ్డారు కాబట్టి అలాంటిది ఆయన కలలు కన్నటువంటిది ఇంకా కూడా జరుగుతలేదు అనేది నా అభిప్రాయం. అయితే ముఖ్యంగా ఏ సంఘం పుట్టుకొచ్చినా లేకపోతే ఏ పార్టీ పుట్టుకొచ్చినా కొన్ని డిమాండ్స్ ఉంటాయి, కొన్ని వాళ్ళ ఇదే మా పార్టీ యొక్క సిద్ధాంతం అని ఉంటుంది. మీ సిద్ధాంతం ఏంది, మరి ఏ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మా సిద్ధాంతం ఏంటంటే 27% రిజర్వేషన్లు ఇచ్చిరు ఓబీసీలకు. ఎక్కడ కూడా ఉద్యోగాలలో 27% రిజర్వేషన్లు ఈ 26 సంవత్సరాలలో ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో కూడా అమలు కాలేదు ఓబీసీలకు. అది చట్టసభలలో ఆమోదించిరు, ఆమోదించిన దానికే లేదు. అంటే ఒకటి వినండి బ్రదర్, అంటే ఇది ఎట్లా అంటే చట్టసభలలో ఆమోదించినటువంటి డిమాండు, మండల్ కమిషన్ ఇచ్చినప్పటి డిమాండ్ని ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్ చేయటం లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తున్నది. అంటే అప్పట్లో అడగకపోవచ్చు, కానీ ఇప్పుడు మేము అందరం చైతన్యమైనాం. మా జాతి చైతన్యమైంది. మేము ఏ కులానికి ఏ మతానికి మేము వ్యతిరేకం కాదు. మా హక్కుల కోసమే, అంటే మాకు ఇంప్లిమెంటేషన్ కావాలి. ఓబీసీ సెంట్రల్ కమిటీ లక్ష్యమే అది, పోరాటం చేసుడే అది. మాకు కావాలి. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నప్పుడు మీరు ఎక్కడన్నా పోయి ఒక డిపార్ట్మెంట్లో పోయి 27% రిజర్వేషన్ ఈ రిక్రూట్మెంట్లో అయినాయి అని చెప్పండి. 6 నుంచి 7% కూడా లేదు. ఉన్నోళ్ళు కూడా ఇంకా క్లర్క్ ఇంకా అక్కడి వరకే ఉన్నారు, కానీ పెద్ద పెద్ద పోస్టులలో వాళ్ళు లేరు. ఇది దీనికోసమే మేము ఉన్నది ఏమంటున్నాం. మేము అడిగే రాష్ట్రంలో కూడా సేమ్ ఉంది. రాష్ట్రంలో ఎందుకు ఇస్తారు మాకు? చూడండి, ఇప్పుడు మంత్రుల కార్యాలయాలకు ఒకసారి చూడండి. ఎందుకు ఇప్పుడున్న మంత్రుల కార్యాలయాల్లో ఎవరున్నారు, వాళ్ళు ఎవరు పని చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, గవర్నర్ కార్యాలయంలో ఎవరున్నారు? ఇప్పుడు రాష్ట్రపతి కార్యాలయాల్లో ఎవరున్నారు? సెంట్రల్లో లేదు. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఎవరున్నారు? చూడండి, మా ఉద్యోగులు ఎవరన్నా ఉండరేమో? లేరు, ఉండరు, ఇయ్యరు వాళ్ళు. అంటే ఎంతవరకు ఉన్నా కూడా చిన్న పోస్టులలో ఉన్నప్పటికీ పదోన్నతుల్లో రిజర్వేషన్ కావాలని ఇప్పుడు మేము కొట్లాడుతున్నాం. అది ఇంప్లిమెంటేషన్ మేము ఎంత పర్సెంట్ ఉన్నాం మాకు ఇవ్వండి. మీరు ఎందుకు ఇవ్వరండి? ఉన్న 27% ఇవ్వు, మీరు పెట్టిన 27%. మేము ఇప్పుడు 50% ఇవ్వమంటున్నాం. మేము ఉన్న 50% మాకు కావాలి. ఈ దేశంలో సగానికి పైగా ఉన్న జనాభా మేము. మరి మాకు 50% కోరుతున్నాము, కానీ 27% మీరు ఇంప్లిమెంటేషన్ చేసారు కదా, అది ఇంప్లిమెంటేషన్ చేస్తూ 27% రిజర్వేషన్లు మాకు పదోన్నతులు కల్పియండి. మేము ఇంకా భాగ్యంగా మేము భావిస్తాం. 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా అనేకమైనటువంటి ఈ దేశంలో సగానికి పైగా ఉన్న ప్రజలు, మా తాతలు ముత్తాతలు అందరూ కూడా పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి ఈ దేశంలో నేటికి ఎక్కడ అమలవుతున్నాయి? మేము కొట్లాడి 72 ఏళ్ళల్లో మేము ఎంతోసారి కొట్లాడితే 1993లో మండల్ కమిషన్ సిఫార్సులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్ లేదు. ఓబీసీ ఉద్యోగులకు ఇంకా 27% ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంకొకటి, మేము పారిశ్రామిక రంగాలలో కూడా మాకు అవకాశం ఇవ్వమంటున్నాం. ఈరోజు ఏ కులాలండి? ఈ వృత్తి కులాలే కదా, మేమే కదా.
మా కులాలకు ఎవరు మీరు పారిశ్రామిక రంగాలు ఇస్తున్నారు? మీరు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాము, ఇప్పుడు రైల్వేలో చూడండి, గుడ్డలు ఉతికేది మా చాకలి రజకులు మా కులం. కానీ ఎక్కడిస్తురండి మీరు కాంట్రాక్టులు అంతా కూడా వాళ్ళే ఫార్వర్డ్ క్యాస్టే తీసుకెళ్తున్నారు. సౌత్కి వచ్చే వాళ్ళకు రెడ్డి, సౌత్కి వచ్చే వాళ్ళకు కమ్మలు కానీ దొరలు కానీ రెడ్డిలు కానీ, నార్త్లో అంతా బ్రాహ్మణ్స్. అంటే మరి మా వర్గాలు ఎప్పుడు ముందుకు పోవాలి? మేము ఓట్లు వేసినాము, మేము ఎప్పుడు కూడా మేము ఉండాలి, ఇంకా బానిసలుగానే ఉంటున్నాం ఇప్పటికి కూడా. పిల్లలంతా చదువుకున్నారు. ఇలా నిరుద్యోగత సమస్య ఎవరికి ఉందండి? ఓబీసీ కులాలకు ఉన్న, ఈ దేశంలో ఉన్న 65% ఉన్న ప్రజలు మేమే. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈరోజు చిన్న ఒక్క పోస్టుకు అప్లై చేస్తే ఒక నియోజకవర్గాన్ని చూసుకుంటే లక్షలాది మంది పిల్లలు ఈరోజు అప్లికేషన్లు పెడతారు. ఎవరి వల్ల ఎవరి కుటుంబాలలో నిరుద్యోగత ఉంది, ఎవరి కుటుంబాలలో అసమానతలు ఉన్నాయి, ఎవరి కుటుంబాలలో అయితే ఈరోజు దరిద్రం చూస్తుంది. ఇంకా కూడా మేము అడకతినే కులాలు ఉన్నాయి, ఇంకా కూడా గంగిరెద్దుల కులం చాలా ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న కులాలన్నీ కూడా ఇంకా మేము బానిసలుగానే ఉన్నాం, అడుక్కొని తినే 72 ఏళ్ళ స్వాతంత్రంలో ఒరిగింది ఏం లేదు ఓబీసీలకు. ఇంకా కూడా మేము ఏంటంటే చిన్న చిన్న పదవులలో ఉండే చేస్తున్నాం. మరి అన్నిటికి ఉన్నాయి కేంద్రంలో మంత్రిత్వ శాఖలు, మరి మాకెందుకు ఇవ్వరు? ఈ దేశంలో ఉట్టడమే మేము పాపం అయిపోయిందా? మాకు కూడా ఇవ్వమని చెప్పేసి మేము, మా పెద్దలందరూ కూడా పోరాటం చేసిరు. ఈరోజు మా పెద్దల స్ఫూర్తిని మేము కొనసాగిస్తున్నాం. పెద్దలందరూ ఏదైతే ఏ ఆశయాల కోసం కొట్లాడిరో, ఏ ఆశయాల కొరకు మా వరకు చేశారో ఆ రోజులలో వాళ్ళు అంత చేసిరు. కాబట్టి ఈరోజు భాగ్యలక్ష్మి గారు ఇలా కాచిగూడ కార్యాలయంలో ఇలా మా సురేష్తో మాట్లాడగలుగుతున్నాం. అంటే మా పెద్దల పోరాటం మా భావితరాలకు అంకితం చేస్తాం. ఈరోజు ఇంకా వివక్షతనే ఉంది. ఇంకా చూడండి, మొన్ననే టీవీలలో టెలికాస్ట్ అవుతూ ఉంది. 10వ తరగతి పిల్లగాడు మహబూబ్నగర్ డిస్టిక్ అనుకుంటా, ఆ పిల్లోన్ని ఎద మీద దాన్ని రెడ్డి సామాజిక వర్గం ఆయన తన్నేస్తే వాడు మానసికంగా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఇలా ఎంతోమంది చనిపోతుండ్రు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే మాకు రాజ్యాధికారం కావాలి. మేము పొలిటికల్ని ఎప్పుడైతే అందుకుంటామో ఆ రోజు ఇవన్నీ కూడా ఎవరైతే ఏమేమి చేస్తారో అవన్నీ చేయగలుగుతాం. ఇలా తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ గారు చెప్పారు మనకు, నిజామాబాద్ సభలో కూడా ఆయన తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమంలో చెప్పిండు, ఓబీసీ ఉద్యోగులకు పదోన్నతుల రిజర్వేషన్కు మద్దతు ఇచ్చిండు. ఓబీసీ మహిళల కోటాలో మరి బీసీ మహిళలకు కోటా కోసం కూడా మద్దతు ఇచ్చిండు. కరెక్ట్, మేము ఒప్పుకుంటున్నాం, అభినందించినాం. ఒక్కసారన్నా ఇన్నిసార్లు ఢిల్లీకి పోయిండు, ఇన్నిసార్లు పోయిరు వాళ్ళు, కనీసం ఒక్కసారైనా ఈ ఓబీసీల కోసం ఇచ్చిన డిమాండ్ కోసం ఒకసారైనా మాట్లాడినరా? ఎవరు మాట్లాడలేదు. ఈరోజు మా ఎంపీలందరూ కూడా వివిధ పార్టీలలో ఉన్నప్పటికీ వాళ్ళు ఏదో పోరాటం చేస్తేనే ఇన్ని సంవత్సరాలకు మాకు నేషనల్ బీసీ కమిషన్కు చట్టబద్ధత వచ్చింది. తప్పకుండా మేమైతే ఏవేవే డిమాండ్స్ పెట్టుకున్నామో ఆ డిమాండ్స్ సాధిస్తామనేది కూడా ఆశాభావం కూడా మేము వ్యక్తం చేస్తున్నాము. తప్పకుండా మహిళా బిల్లు కూడా పాస్ అవుతుంది. రానున్న రోజులలో మాకు శీతాకాల పార్లమెంట్లో పెట్టాలనుకుంటున్నాం. నవంబర్లో కూడా మేము 3వ వారంలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ సంఘాలు కావచ్చు, ఓబీసీ పెద్దలు కావచ్చు పిలిపించుకొని పెడతాం. ఓబీసీ సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేసింది అందుకోసం. అంటే చట్టసభలో మరి మహిళా బిల్లు మీ పర్సంటేజ్ ఎంత కావాలని? ఇప్పుడు 33% మహిళా బిల్లును ఆమోదించారు. 33% మహిళా బిల్లును ఆమోదించి ఈరోజు దేవేగౌడ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించిండు రాజ్యసభలో. ఈ రోజు వరకు ఎందుకు వస్తలేదు అంటే ఈ కాయా కష్టం చేసినటువంటి ఈ బీసీ మహిళలు ఒక్కసారి పార్లమెంట్లోకి వస్తే వీళ్ళ బాధలన్నీ పార్లమెంటు వేదికగా వాళ్ళు వినిపిస్తే ఈ దేశంలో ఉన్న మహిళలు మళ్ళీ వరకు కూడా ఓట్లేయరు. ఎక్కువగా ఉన్నది మెజార్టీ మహిళలు బీసీ మహిళలు. కాబట్టి అనే ఒక దుర్మార్గంతోనే ఈరోజు కోటేసాం. 33% ఉన్న దాంట్లో మేమున్న దాంట్లో మాకు 20%, 13% ఎస్సీ మహిళలకు, ఎస్టీ మహిళలకు, ఇతర వర్గాల సోదరిమణులకు కూడా ఇవ్వచ్చు. మేము కాదంటలేము, మేము ఇవ్వమంటున్నాం. మాకే కావాలంటలేము, వాళ్ళకు కూడా ఇవ్వండి మాకు. ఎందుకంటే ఈరోజు ఒక ఎంపీ గెలవాలంటే బ్రదర్ కనీసం ఒక 100-200 కోట్లు ఉండాలి. మా దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి అన్ని డబ్బులు? మాకేమన్నా 100 ఎకరాల భూములు లేవు, మేము పారిశ్రామికవేత్తలంగా ఏమీ లేవు. ఎట్లా దాటుకొని పోయేది ఎట్లా? అందుకనే ఓబీసీ సెంట్రల్ కమిటీ ఏంటిదంటే దాని ఉద్దేశం ఏంటంటే మా ఓటు మేము చైతన్యం చేసుకుంటాం, మా ఓబీసీ హక్కులు మేము సాధించుకుంటాం. మేము ఏ పార్టీని నిందించాము, ఏ పార్టీని మేము అనుకూలంగా ఉండం. ఇది ఏంటంటే ఇది ఇప్పటివరకు మీరు చూడండి 2018లో ఓబీసీ సెంట్రల్ కమిటీ స్థాపించినాం.
మరి అదేవిధంగా నేషనల్ బీసీ ఉమెన్స్ ఫెడరేషన్ కూడా అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2013లో స్థాపించడం. అంతకుముందు నుంచే మేము పోరాటం చేసినాం కాబట్టి అఫీషియల్గా కూడా మేము అన్ని రాష్ట్రాల నుంచి తీసుకున్నాం కాబట్టి తప్పకుండా వస్తుంది. ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మాకు చదువు లేదు, మా తాతలకు ముత్తాతలకు చదువు లేదు, మేము జీతం చేసినాం, జీతగాళ్ళ లెక్కనే ఉన్నాం, మమ్మల్ని వాళ్ళు అట్లే చూసిరు. ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే మేము నిరుద్యోగత ఈరోజు ఎక్కువ అయింది, రేపు ఇదంతా కూడా పొలిటికల్కి పోతుంది, ఇదంతా కూడా ఓటు బ్యాంక్ అవుతుంది. ఈరోజు ఎన్ని వందల ఎకరాలు కబ్జాలు చేయని, ఎన్ని వేల కోట్లు సంపాదన అన్నీ తిరిగి తీసుకునే రోజు త్వరలోనే ఉంది. ఇది ఓబీసీ సెంట్రల్ కమిటీ లక్ష్యం, భాగ్యలక్ష్మి అక్క లక్ష్యం. అటువైపుగా మీ యొక్క కార్యసాధన ఎలా మొదలవుతుంది? మేము ఇప్పటికే తెలంగాణలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎన్నైతే 119 నియోజకవర్గాలు ఉన్నాయో అందులో మేము భాగస్వామ్యమైనాం. మరి తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వరకు కొంతవరకు పాగా వేయగలిగినాం. త్వరలోనే ఒక 2 ఇయర్స్లో మేము పెద్ద అంటే కని విని ఎరగని ఒక 4 సభలు పెట్టాలనుకుంటున్నాం. 2 నార్త్లో 2 సౌత్లో. ఆ సభలో మేము కోట్లాది మందిని కదిలిస్తాం. మా హక్కులతో పాటుగా మా రాజ్యాధికారం మేము చేజిక్కించుకుంటాం. దీనికి మా ప్రయత్నం మొత్తం అంతిమంగా మాత్రం రాజాధికారం అంటారు. అవును. అయితే రాజాధికారం వైపుగా వెళ్తే ఇప్పటికున్న పరిస్థితులలో జనరల్ కేటగిరీలో నిలబడాలంటే వెనుకబడిన తరగతి వాళ్ళు ఇప్పటికి కూడా ముందుకు రావట్లేదు. మరి ఇదంతా కూడని సమస్యలో రాజాధికారం వీలవుతుందా? అంటే మీకు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ఇక్కడ మేము ఎవ్వరి పేర్లు చెప్పదలుచుకోలేదు. ఒక గ్రామంలో ఒక బలమైన నా తమ్ముడు కానీ, నా అన్న కానీ, నా అక్క చెల్లెలు కానీ ఉన్నారు. ఆ గ్రామంలో ఎవరు మాట వింటారండి? మా మాటనే వింటారు ఎవరైనా కానీ. అని అక్కడ మొత్తం మేము మా మాట విన్నాక ఏం చేస్తారంటే వీళ్ళు కొంచెం అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక మూర్ఖత్వంగా అప్పుడు వాళ్ళ తాతలు చేసినటువంటి మూర్ఖత్వాన్ని ఇప్పుడు కూడా వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇది వాస్తవం, ఇది వాస్తవిక పరిస్థితి, ఇది వాస్తవం కూడా, ఇది నిజం. వీళ్ళు అది పరిస్థితిని చేసి మమ్మల్ని అక్కడ వరకు పోయినవా ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు భాగ్యలక్ష్మి మాకు వస్తుందంటే మేము నాయకత్వం ఎవరికైతే ఇస్తామో నాయకత్వం ఇయ్యగానే ఆ నియోజకవర్గంలో కానీ ఆ మండలంలో కానీ మా అన్నను తమ్ముడిని కానీ వాళ్ళని ఏం చేస్తారు అంటే క్యాచ్ చేసేస్తారు. నువ్వు భాగ్యలక్ష్మి అక్క ఎంట పోయినావనుకో బీసీ ఉద్యమాలలో ఎందుకు పోతున్నావమ్మా నువ్వు? కాంగ్రెస్ పార్టీలు ఉంటివి. బీసీ ఉద్యమానికి ఎందుకు పోతున్నావమ్మా నువ్వు? టీఆర్ఎస్ పార్టీలు ఉండి అని ఇట్లా ఇల్లు మా అన్నదమ్ములు ఎవరు చేస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి సామాజిక వర్గమే చేస్తుంది. అందులో బాగా ఉన్నత వర్గాలకు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. దొరలు చేస్తున్నారు. వెలమ ఈ రెడ్డి సామాజిక వర్గం ఈడైతే వెలమ ఈ 2 సామాజిక వర్గాలు అయితే మా వాళ్ళని ఇప్పుడు మేము మా బీసీ ఉద్యమానికి పోతున్నాం. నాకు చాలామంది చెప్తారు, మేము రాసి పెట్టినాం, అందరు బయోడేటా మా దగ్గర ఉంది, ఎవరెవరు అంటారు. ప్రతి ఒక్కరిది కూడా మేము మొత్తం డైరీలు రాసి పెడుతుంది భాగ్యలక్ష్మి అక్క. ఏ నియోజకవర్గంలో ఏ మండలంలో ఏ పటేలు మా అక్కని వద్దన్నాడు, ఏ పటేలు మా అన్నని వద్దన్నాడు, అదంతా కూడా మేము రాసి పెట్టుకుంటున్నాం. అది రేపు వచ్చే ఎన్నికలలో మేము అన్నీ చేస్తాం. తప్పకుండా మేము చైతన్య యాత్రలు పెట్టుకుంటాం. తప్పకుండా మా ప్రజలేమి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఊకనే వచ్చిందా? మేము పోరాడితేనే వచ్చింది. మా పిల్లలు ఎంతమంది చనిపోయారు? ఎవరి పిల్లలు చచ్చిపోయారు? భాగ్యలక్ష్మి అక్క ఉద్యమంలో పనిచేయలేదా? ఒకసారి వాళ్ళు తెలుసుకోవాలి. ఆ రోజు కేసీఆర్కి ఎవరు వీరతిలకం దిద్దిరు? ఆ రోజు ఎవరు వీరతిలకం దిద్దిరు? ఆయనకు పార్లమెంటులో బిల్లు పాస్ అయిన రోజు భాగ్యలక్ష్మి చేతులతో వీరతిలకం దిద్దింది. అని భాగ్యలక్ష్మిని మర్చిపోవచ్చు. నేను అనుకుంటున్నాను నాకు పదవులు కావాలని నేను రాలేదు. నా జాతి కోసం నాకు ఇచ్చింది ఇదే చాలు నాకు. ఈరోజు నా వర్గాలు, నా జాతి, నా దళిత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నాకు బువ్వ పెడుతుర్రు, తొవ్వ ఖర్చులకు పైసలు ఇస్తుర్రు. నేను బతుకుతున్నా, నాకు అంతే చాలు. ఇంకా నాకు వద్దు, నాకు 1000 కోట్ల ఆస్తులు వద్దు. ఇంకొకటి కూడా చెప్తున్నా బ్రదర్, నేను ఫ్యాషన్ డిజైనర్. నేను ఎన్ని ఇన్స్టిట్యూట్లు పెడితే నాకు అంత డబ్బు వస్తుంది. ఒక నెలకు నేను లక్షలు సంపాదిస్తా. కానీ నేను అవన్నీ త్యాగం చేసిన, ఎందుకంటే ఇందులోకి వచ్చిన ఈ సమాజంలో ఇది చూసిన, దీన్ని పోగొట్టకూడదు. అన్ని పార్టీలు నా మీద నన్ను చూసిరు. ఎందుకంటే భాగ్యలక్ష్మి గారు మీరు రండి, ఈరోజు మహిళలు ఎవరు లేరు, మీరు మంచిగా చేస్తారు,
మా పార్టీలోకి రండి, అన్ని పార్టీలు పిలిచారు. కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, చిన్న చిన్న పార్టీలు, బీజేపీ కానీ మేము ఏ పార్టీలో ఇప్పటివరకు భాగ్యలక్ష్మి అక్క కండు వేసుకోలే, ఏ పార్టీలో మద్దతు లేదు. మేము ఈరోజు మా గవర్నర్ అయిన మా దత్తాత్రేయ గారు, ఆయన మేము అభినందనలు చెప్పినాం. మా ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఆయనకు చెప్పినాం. మా స్వామి గౌడ్ ఉన్నారు, ఆయనకు చెప్పినాం. మా బూర నరసయ్య గౌడ్, మా వర్గాల ప్రజలు ఎవరైతుంటే వాళ్ళ ఎంట ఉన్నాం మేము. మరి ఏం చేయాలి, సిస్టమ్ ఎట్లా చేయాలి, సిస్టమ్ మార్చాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు మేమేమి లేనేలేము, పోయి అండలు ఉన్నప్పుడు మేమేమి అనలేము కదా. అందుకనే ఇదొక్కటి ఈ ఓబీసీ సెంట్రల్ కమిటీ ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది జాతిని. నేషనల్ బీసీ ఫెడరేషన్ కూడా ఉన్నత శిఖరాలకు చేస్తుంది. కాబట్టి తప్పకుండా మా హక్కుల కోసం నేను ఎవరికి భయపడను. నేను అవసరం అనుకున్న రోజు పార్టీ పెడతా. ఎందుకు రారు, నా ప్రజలు నా ఎంబడరు, నాకు ఆత్మవిశ్వాసం ఉంది. ఓకే, చాలామంది అదే అనుకుంటారు బ్రదర్, అక్క ఏం చేస్తుంది, ఏం చేస్తానో తర్వాత చూపిస్తాం. అయితే మీరు అన్న లెక్కల ప్రకారం ఎవరైతే ఇట్లా సంఘాలు పెట్టి ఇట్లా బహుజనుల సంఘాలని పెట్టి 6% ఉన్న వాళ్ళకు 0.6% ఉన్న వాళ్ళకు రాజ్యాధికారం వెళ్తున్నారు అని చెప్తున్నారు. మరి వాళ్ళు వెళ్తున్న సందర్భంలో ఓట్లు వేసే వాళ్ళు కూడా బహుజనులు అని కూడా చెప్తున్నారు. మరి ఇంకా కూడా చెప్పడమే జరిగిపోతుందని కూడా అంటున్నారు. దానికి కొత్తగా మీరేం చెప్పగలరు? అంటే మేము అదే చెప్తున్నాం, సిస్టమ్ని మార్చుతాం మేము. ఇప్పుడు చూద్దాం, 4 వెలమలకు మంత్రి పదవులు ఇచ్చిర్రు. హరీష్ రావు, కేటీఆర్, దయాకర్, ఇంకెవరున్నారు, సార్ కేసీఆర్ కూడా. అంటే ఇట్లా వీళ్ళు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, బీసీలు. ఒక మహిళకు మొన్న రాతోడుకు ఎస్టీ మహిళలకు ఇచ్చారు అభినందన. అది ఎంతో కొట్లాడితే కానీ ఎందుకు ఇచ్చి రామకంటే సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చి ఇయ్యకపోతే రేపు సమాజం అంతా మాకు వ్యతిరేకం అవుతుందని మా రాతోడికి ఇచ్చారు. ఇచ్చినందుకు మేమేమంటలేము. ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకు లేదంటే ఏనాడు ఆమె హోమ్ మినిస్టర్ ఉన్నాక ఈ రాష్ట్రంలో మా పిల్లలందరినీ మేము పొట్టన పెట్టుకున్నాం. మా పిల్లలందరినీ పొట్టన పెట్టుకున్నారు, అమరులు అయ్యిర్రాళ్ళు. వాళ్ళ యొక్క ఉన్నతి మీద ఎవరికి కూడా లేదు. శవాల మీద ఈరోజు రాజకీయాలు చేస్తారు. అంటే నాకు ఇప్పుడు ఏమర్థమవుతుందంటే స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఇలాంటిదే జరిగింది అనిపిస్తుంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం చూసినాక, ఈ పొలిటికల్ని చూసినాక నాకైతే నిజంగా చెప్తే ఒక ఆవేదన ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రతి గడపలో ఉంది. కానీ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయలేము. చేయగలుగుతాం, వస్తుంది, దానికి కూడా ఒకరోజు టైం వస్తుంది. 60 ఏళ్ళు, 59 ఏళ్ళు, 56 ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ తెచ్చుకున్నాం. మనం కూడా ఓబీసీల హక్కులు తప్పకుండా సాధిస్తాం. ఎందుకు సాధించాం? రాబోయే ఎలక్షన్లో ప్రభావం చూపే అవకాశం ఉందేమన్నా మీరు? మేము రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మా వంతుగా మేము మా వర్గాల వారికి మేము తప్పకుండా అండగా నిలబడతాం. అంటే మేము ఒకటే చెప్తున్నాం బ్రదర్, ఇప్పుడు సురేష్ గారు, పార్టీ ఏదైనా ఉండొచ్చు, పార్టీలకు మేము సిద్ధాంతం కాము, మేము పార్టీలకు కాము. ఎందుకు అడుగుతున్నామంటే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కింద దేశం నుంచి ఇచ్చిర్రు, నిధులు ఇస్తారు. ఎవరికన్నా మా పిల్లలకు కానీ, మా యువతకు కానీ, మా మహిళలకు కానీ, మా ఇండస్ట్రీలు పెట్టిన చిన్న చిన్న అన్నదమ్ములకు కానీ ఎవరికన్నా 1 కోటి రూపాయలు ఇచ్చిర్రా? ఇండస్ట్రియల్కు తెలంగాణ రాగానే ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటించారు. మరి ఇండస్ట్రియల్ వల్ల మాకేమన్నా ఇచ్చిర్రా? ఇప్పుడే చెప్పిన కదా, దేశంలో కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి మన బతుకమ్మ చీరలు ఇస్తుర్రు. సరే, బతుకమ్మ చీరలు ఇస్తే ఆడబిడ్డ కానుక అంటున్నాం, మేము ఒప్పుకుంటున్నాం, మా చేనేత వర్గాలు లాభపడ్డాయి అంటారు, సరేలే. కానీ ఆ కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చిర్రు? ఆ కాంట్రాక్టర్ ఎవరు? కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరు? మా కాంట్రాక్టే మా చేనేత వర్గాలకే ఆ కాంట్రాక్ట్ ఇస్తే మా పిల్లలు బాగుపడతారు కదా. అంటే మేము చేపించినామంటారు, అది ఎంతవరకు కరెక్టా నిజమా అనేది ఎవరు తెలియదు. ప్రచారం చేసుడు తప్ప మేమేమంటలేము దానికి. మేము వ్యతిరేకిస్తలేము చీరిచ్చినందుకు. అరే ఇచ్చినావు, నువ్వు ఏదో కానికి ఇచ్చినావు. కానీ ఇక్కడ మా పిల్లలు ఇండ్లల్లో చదువులో చదువుకొని తిండి తిప్పలు లేక ఎంబీఏలు చదివి, బీకాములు చదివి, ఇవాళ డిగ్రీలు చదివి, పీజీలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇవాళ గడ్డాలు మీసాలు వెళ్తుకొని పిచ్చోళ్ళక తిరుగుతారు. తల్లిదండ్రులు ఉన్న పైసలన్నీ ఇచ్చిర్రు, ఉన్న భూములన్నీ అమ్ముకున్నాము. ఇవాళ ఏ సమాజం ఇవాళ ఆగమైపోతుంది. మాకు ఉద్యోగాలు కావాలన్నాము, చీరిచ్చినాము. ఇవన్నీ కూడా ఒక ఏంటంటే ప్రజలని మరల్చడానికి తప్ప ఇవన్నీ దీంతో. ఇప్పుడు చీర లేకుంటే ఎవరన్నా ఉన్నారా అండి? ఆ 200 చీరతో
చీర లేకుంటే అక్కజెల్లన్న చీర లేకుండా బతుకమ్మ ఆడలేదా? బతుకమ్మ కానుకగా ఇంటికో 1,00,000 రూపాయల రుణాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతాం. బీసీ రుణాలు అందించలేదు ఇంకా కూడా. 2017, 18 ఈ 2 ఏళ్ళు 2016 ఇంకా అందలేదు. ఎంబీసీలకు ఇచ్చినన్ను ప్రతి బడ్జెట్లో 1000 కోట్లు ఇచ్చిర్రు. మరి ఎంబీసీల జాబితా ఏది? ఎంబీసీలు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి బీసీలను అందరినీ విచ్ఛిన్నం చేయడం. ఆ ఎంబీసీలో ఉన్నటువంటి వాళ్ళు మా ఎంబీసీ చైర్మన్ ఉండి తాడు సీనని ఎన్నోసార్లు అడిగిన, ఎంతమందికి మీరు మరి గవర్నమెంట్ ద్వారా మీరు సర్టిఫికేట్లు ఇచ్చిర్రు? జాతిని ఎందుకు మీరు వివక్షత చేస్తుర్రు? ఉన్నోళ్ళని ఎందుకు విచ్ఛిన్నం చేస్తుర్రు? మరి 1000 కోట్లు ఇచ్చినామన్నారు, ఎవరికి ఇచ్చిర్రు? 1000 కోట్ల బడ్జెట్ ఏడ ఖర్చు చేసిర్రు? 100 కోట్లు చేసినామంటారు. గురుకుల పాఠశాలలు ఇవన్నీ పెట్టినామంటారు. కానీ ఇప్పుడు 1000 కోట్లు ఇస్తే అభివృద్ధి కోసం ఇచ్చినామన్నారు. ఎవరికి? ఒక 10 లక్షల రుణం ఇచ్చిర్రు. ముకుమ్మడిగా మొన్న కొంతమందికి 50 వేల చెక్కులు ఇచ్చిర్రు, కొంతమందికి మాత్రమే. ఫెడరేషన్లు ఇచ్చిర్రు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఫెడరేషన్లు ఏర్పడి దాంట్లో పాలక మండలి లేవు, చైర్మన్ లేదు, కుర్చీ లేదు, చైర్ లేదు, ఏమీ లేదు. అందులో నిధులు లేవు. ఏంటంటే మా వర్గాలు పోతున్నాయి అంటే పెట్టినాం. పిచ్చోరు లేక చెప్పులు అరిగిపోతున్నాయి. ఏం చేయాలి? అసలు మేము మా సిస్టమ్ని మేము మారుస్తాం. ఓబీసీ సెంట్రల్ కమిటీ, నేషనల్ ఉమెన్స్ ఫెడరేషన్ ఏంటంటే ఇందులో మహిళలు ఉన్నారు, యువత ఉంది, ఉద్యోగులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు. ఇలా సమాజంలో చేసే సేవలు చేసే అన్ని రాజకీయ పార్టీల పెద్దలు ఉన్నారు. ఒక మా హక్కుని, మా ఓటుని ఎలా అనేది చేస్తూ మండల్ కమిషన్ సిఫార్సులు అమలైతే కొంతవరకైనా మాకు న్యాయం జరుగుతుంది, కొంతవరకన్నా మేము అన్నం తింటాము అనే దానికోసమే ఇది ఏర్పాటు చేసినాం బ్రదర్. అయితే ఇప్పుడు మీరు పార్టీ పెడతా అంటారు? డెఫినెట్లీ పెడతాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఎస్సీలలో మాలా మాదిగ పంచాయతీ నడుస్తుంది, అవును. ఎస్టీలలో మరి గిరిజనులలో ఆదివాసులు నడుస్తుంది, ఇక బీసీలలో అంటే సరాసరి అట్లా కూడా నడుస్తుంది. ఉన్న వాళ్ళలోనే ఈ కుంపట్లు ఏర్పడ్డాయి. వీళ్ళందరూ ఏర్పడి భోజన రాజ్యం వైపు వెళ్ళాలంటే ఒకసారి ఆలోచించాల్సిన అంశం అనిపిస్తుంది. అంటే మీరు చెప్పిన మంచి క్వశ్చన్ పాయింట్ చేసారు బ్రదర్. ఎస్టీలల్లా 2ని విచ్ఛిన్నం చేస్తున్నారు, ఎస్సీలల్లా విచ్ఛిన్నం చేస్తున్నారు, బీసీలల్లా విచ్ఛిన్నం చేస్తున్నారు. కానీ మీరు విచ్ఛిన్నం చేస్తున్నటువంటిది మా ప్రజలందరం మేము గ్రహించినాం. మీరు ఎందుకు విచ్ఛిన్నం చేస్తుర్రో అనేది ఇవాళ మా పిల్లలు కానీ, మా అక్క చెల్లెళ్ళు కానీ, మా అన్నదమ్ములు కానీ, రాజకీయాల ఉన్నటువంటి అధికార పార్టీలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గ్రహించారు. తప్పకుండా మేమందరం ఏకమవుతాం, తప్పకుండా మా పార్టీ అధికారంలోకి వస్తుంది. 31 ఎస్సీ ఎస్టీలు రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో. మేము మద్దతు ఇస్తాం. రేపు ఓబీసీ సెంట్రల్ కమిటీలో కూడా మేము ఎస్సీ ఎస్టీ సెల్ని కూడా మేము కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే రానున్న రోజులలో పొలిటికల్ కోసం. సరే రేపు రాకపోతే ఎల్లుండి రాదా, ఎదురు చూస్తాం. ఇదంతా కూడా చైతన్యం చేస్తాం. మేము వాళ్ళకు మద్దతు ఇస్తాం. మేము దళితులు, బహుజనులు, మా ఆత్మ ఒక్కటే. అంబేద్కర్ పూలే ఆత్మ ఒక్కటే, మాకు సావిత్రిబాయి పూలే ఒక్కటే, చాకలి ఐలమ్మ ఒక్కటే, మేమంతా ఒక్కటే. మేము కాబట్టి మేమందరం కూడా ఒక్కటే. ఏ రోజు వచ్చిన దగ్గరలో వీళ్ళు విచ్ఛిన్నం చేయబట్టుకనే ఇంకా మేము ఒక్కటవుతున్నాం ఇప్పుడు. సరే ఈరోజు అనుభవించవచ్చు, ఈరోజు కావచ్చు, కానీ ఈరోజు చేస్తున్నదంతా కూడా ఇవాళ చదువుకున్నారు, ఇవాళ అందరూ ఉన్నారు ఇందులో. ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, అబ్బా ఇదా వీళ్ళు చేసేది. అప్పుడంటే మా తాతలకో మా నాయనలకో ఎవరికి తెలియదు, అరే ఎవడేం చెప్తే అది చేసినాం. ఇప్పుడు ఎట్లా చేస్తాం? వీళ్ళు విచ్ఛిన్నం చేస్తా అంటే బంతి నేలకేసి కొడతా ఉంటే ఎగురుతూ ఉంటుంది. ఒకరోజు పైకి మనకు అందనంత ఎత్తుకి ఎగురుతుంది, అది తప్పకుండా వస్తుంది. అదే ప్రజలలో నడుస్తున్న మాట, కొంతమంది అనేటటువంటి మాట. ఒకప్పుడు గ్లాసు సరాయికి ఓటు వేస్తే ఇప్పుడు క్వార్టర్ పోయింది, బీరు పోయింది, కొన్ని చోట్ల డబ్బులు కూడా అంటే మీరన్న ప్రకారమే 200 కోట్లు కూడా ఖర్చు అవుతున్న అంశం ఉంది. మరి ఇలాంటి రాజకీయం ఉన్న పరిస్థితిలో డబ్బున్న వాళ్ళకి గెలిచే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కదా, దీన్ని ఎలా తిప్పుకోవడం అవకాశం ఉంది? మేము మీకు అదే చెప్తున్నాం బ్రదర్. ఇప్పుడు ఈ డబ్బులు ఇది లేదు, మా చైతన్యం చేస్తున్నాం మా ప్రజల్ని. మేము త్యాగం చేయడం అనే దాంట్లో కూడా భాగ్యలక్ష్మి అక్కకి ఏదో ఇవ్వచ్చు, పోస్ట్ ఇవ్వచ్చు, కూర్చోబెడతారు. మేము పోస్ట్ తీసుకోము. నేను ఏ పార్టీకి పోను, ఏ పార్టీకి రాను. ఈ సారకు, ఈ కోటరుకు, ఈ డబ్బుకు ఆశపడకుండానే మా ప్రజల్ని మేము చైతన్యం చేస్తూ దళితుల, బీసీల ఆత్మ ఒక్కటే, అంబేద్కర్ పూలే ఆత్మ ఒక్కటే అనే నినాదాన్ని మేము తీసుకెళ్తున్నాం. మేము దానికోసమే కృషి చేస్తున్నాం. రేపు గ్రేటర్ హైదరాబాద్ వచ్చే ఎలక్షన్లలో కూడా దానినే ఫాలో అవుతాం. మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే
ఈరోజు మా దళితులు కావచ్చు, మా బీసీలు కావచ్చు, వివిధ పార్టీలల్లో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, సర్పంచ్గా ఉన్నారు, అన్నీ ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళ సీటు పోతుందన్నప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడుతుర్రు. ఇది సత్యం. ఎప్పుడైతే వాళ్ళ సీటు పోతుందంటే బయటకు వచ్చి నేను బీసీని అంటాడు, నేను దళితుని అంటాడు, నేను వైగరా అని చెప్తారు. కానీ అక్కడ ఉన్నప్పుడు మా వర్గాలకు ఇచ్చిన ఈ బడ్జెట్ ఏమైందయ్యా, ఎందుకు ఇవ్వడం లేదు? మా నియోజకవర్గంలో ఇంతమంది నిరుద్యోగులు ఉండరు, తలా ₹1,00,000 ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వండి, మా పిల్లలు ఏదైనా పని చేసుకొని బతుకుతారు. అలా చూసినట్టయితే చాలామంది పిల్లలు ఈరోజు పీజీలు చదివి మా దగ్గర ఉన్నాయి, లక్షలాది మందిల అప్లికేషన్స్ ఉన్నాయి. ఇలా అక్క ఒక్కసారి పోయి ప్రైవేట్ దాంట్లో నేను బీటెక్ చదివినక్క నాకు ఈ ఉద్యోగం నా ఎవ్వరు కూడా ఎక్కడిస్తలేరు. ఇదంతా రాస్తాం, దీనికి వస్తుంది, ఒకరోజు వస్తుంది, తిరిగి తీసుకుంటాం. మేము ఇక ఇప్పుడే చెప్పినాం, బంతి నాలకేసి కొడుతుర్రు, ఆ బంతి ఎగిరి పడుతుంది, ఒకరోజు సూర్యుని వరకు చేరుతుంది. అప్పుడు కింది నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏమి దక్కదు. మేము అన్నీ తిరిగి తీసుకుంటాం. ఎన్ని చేసినా కూడా, ఎవరు చేసినా కూడా అవన్నీ కూడా తీసుకునే రోజు ఆసన్నమైంది. మేమంతా జై అంబేద్కర్, జై పూలే విధానమే మా విధానం, మా ఆత్మ. మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 35% ఉన్నటువంటి రిజర్వేషన్ 24-25కి తీసుకొని వచ్చారు. మరి ఏ యొక్క బహుజనులు కూడా ముందుకు వచ్చి పోరాటం చేయలేదన్నట్టు కూడా కామెంట్ నడుస్తుంది. హైకోర్టుకి వెళ్ళారు, పిటిషన్ వేశారు, తర్వాత కూడా నడవలేదన్నట్టు తెలుసు. ఎందుకు నడవలేదు సురేష్ గారు? అన్ని చోట్ల చేసినాం. కానీ ఈరోజు ఈరోజు పోరాటం చేస్తున్నామంటే పోరాటం అనేది ఒకరోజు కాదు, కావాలని అది 27% చేసిరు. దాని మీద ప్రతిరోజు మేము స్పందించినాము. మేము పోయిన సాధారణ ఎన్నికలలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కదా మన తెలంగాణ రాష్ట్రంలో. అప్పుడు కూడా చాలామందికి మేము పోరాటం చేస్తేనే ఈరోజు కోదాడ మల్లయ్య గారికి ఇచ్చిర్రు. అదేవిధంగా కొంతమందికి బీజేపీ నుంచి శ్రీరాములకి ఇచ్చిర్రు. మరి ఇక్కడ ఎవరు మన అంబర్పేట నుంచి కాళయ్య యాదయ్యకి ఇచ్చిర్రు. ఇవన్నీ ఇచ్చిర్రు కదా. అంటే కొంచెం మా వర్గాల పోరాటం ఉంది. అన్ని సంఘాలు అందరం ఒకటే, అందరము రాజ్యాధికారం అంటారు. కాబట్టి ఎన్ని సంఘాలు ఎన్ని ఏర్పడితే అంత మంచిది. ఎందుకంటే మేమంతా చైతన్యం అవుతాము, అందరం ఏదో ఒకటి చేస్తాం. మేమందరం ఒకటే, మేమందరం ఏమీ వ్యతిరేకం కాదు. మా సంఘాలు ఎన్నెన్ని ఉండను, మేమందరం ఒకటే, మా ఆత్మ ఒకటే. మేమంతా ఇప్పుడే చెప్తున్నాం, పూలే అంబేద్కర్ ఆశయ సాధనకే మేమందరం పనిచేస్తున్నాం. అయితే మీరు ఏదైనా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉందా ఏదైనా నియోజకవర్గం? నేను ఒక్కదాన్ని ఎప్పుడు చెయ్యా. నేను చేస్తే నేను ఇప్పుడు మీకు ఏం చెప్పినా మా హక్కుల కోసం ఇప్పుడు కేంద్రంలో మోడీ గారు ఓబీసీ నాయకుడు అయినందుకే మేము ఓట్లు వేసినామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఓబీసీ నేత ఉన్నందుకే ఇవాళ ఆయనకు కూడా కొన్ని ఉంటాయి, కింద కేంద్ర మంత్రులు ఒప్పుకొని ఇలా నేషనల్ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించడం ఇది ఒక శుభ పరిణామం. రెండవది మహిళా బిల్లు సాధిస్తాం అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు పెట్టరా కాంగ్రెస్ వాళ్ళు లేకనే, కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది, పెడతామని చెప్పారు. 10 ఏళ్ళు అయినాక ఏమైంది వాళ్ళది? ఎక్కడ నామరూపాలు లేకుండా పోయారు. ఇలా నిరుద్యోగత కూడా ఎవరు కారణం? కాంగ్రెస్ గవర్నమెంటే కారణం. కాబట్టి ఇప్పుడు వస్తుంది, దీని మీద మా పోరాటం కొనసాగిస్తున్నాము. నెక్స్ట్ నవంబర్లో మేము కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తాం. అందులో తీర్మానాలు చేస్తారు, మా పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళు తీర్మానాలు చేసి పంపుతారు ఓబీసీ సెంట్రల్ కమిటీ. అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయనేడలా తప్పకుండా మా పెద్దలు ప్రధానమంత్రి గారు ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఓబీసీ నేత, ఈ దేశానికి రాష్ట్రపతిగా మా బిడ్డలు అంబేద్కర్ పూలే ఆత్మలు 2 ఉన్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, ఇక్కడ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గారు, వాళ్ళిద్దరు తలుచుకుంటే పెట్టడానికి ఏం పెద్ద అది కాదు. కాబట్టి అవి దాంట్ల కోసం పోరాడుతున్నాం. లాస్ట్ మూమెంట్ వరకు కాకపోతే మాత్రం నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మాత్రం మేము దేశవ్యాప్తంగా పార్టీని ఏర్పాటు చేస్తాం. అది తెలంగాణ రాష్ట్రమే, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, యూపీ అన్నిట్లల్లో చేస్తాం. యూపీలో కూడా ఉన్నటువంటి వాళ్ళు మా అఖిలేష్ యాదవే, బీఆర్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి పనిచేసి మా హక్కులు ఏమైనా ఉంటే సాధించుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ చక్కటి విశ్లేషణ. మరి ఓబీసీ సెంట్రల్ కమిటీ అయితేనేది, నేషనల్ బీసీ ఉమెన్స్ ఫెడరేషన్ తరఫున అయితే చైర్మన్గా ఉండి మీరు చాలా హక్కుల కోసం పోరాడుతున్నారు. హక్కులన్నీ కూడా ఖచ్చితంగా సాధించే ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు. ఇదండి మరి నేషనల్ బీసీ ఉమెన్ ఫెడరేషన్ ఓబీసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఎం భాగ్యలక్ష్మి గారు చెప్పినటువంటి తన పోరాట పటిమలు. మరి చూస్తుండే విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండు.
V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.